తెలుగుదేశం పార్టీ అధికారంలో దాదాపు 26 ఏళ్ళు ఉందనుకుంటా. చంద్రబాబు గారే 14 సంవత్సరాలు ఇంతకుముందు, అటు ఎన్టీఆర్ గారు ఒక 7 సంవత్సరాలు వేసుకోవాలి, దాదాపుగా 21 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఏడాది వేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 30 ఏళ్ల పైనే ఉంది, 40 ఏళ్ళు వేసుకోవాలి. ఇంత చేస్తే డోలీలు లేకుండా, అంటే అటవీ ప్రాంతాలలో డోలీ లేకుండా అక్కడున్న గిరిజనుల కిందకి తీసుకురావడానికి అవకాశం లేదు. ఎందుకని? రోడ్లు లేవు, రోడ్డు అనేది కనిపించవు. కొండల్లో అడవుల్లో రోడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? వెయ్యాలి అనుకుంటే ప్రభుత్వం వేయచ్చు. ఏళ్ల తరబడి అక్కడ ఉపాధి హామీ డబ్బులు కనుక సక్రమంగా వినియోగించి రోడ్లు వేయించుంటే అద్భుతంగా సాగాయి. కానీ ఏదో ఒక పై పనులు తప్పించి నిజమైనటువంటి చిత్తశుద్ధితో కూడినే చేయరు. ఫలితం నష్టపోయాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి వాటికి, ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లకి పెద్ద ఎత్తు నిధులు ఇస్తుంటే ఆ నిధుల్ని ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం అటు చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా చేస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో డోలీ మోతలతో అవస్థలు పడుతున్నటువంటి గిరిజనులకు సంబంధించి అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో 9 ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం 49 కోట్లు మంజూరు చేసింది. ఒక పక్కన ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాల్ని ఒకవైపున చంద్రబాబుతో కలిసి, ఇంకోవైపున అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని నిర్ణయించుకున్నారు. అందులో రోడ్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలన్నటువంటి చంద్రబాబు సూచించడం, ఆ తర్వాత మొదటి విడతగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 6, పార్వతీపురం, మన్యం జిల్లాలో 3 కలిపి మొత్తం 48 కిలోమీటర్ల పొడవున 9 రోడ్ల నిర్మాణం చేపడుతుంటే స్వయంగా పవన్ కళ్యాణ్ ఇనాగరేట్ చేస్తున్నారు.